తెలుగు సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దురంధర్ 2ని ఆదర్శంగా తీసుకొని సౌత్ ఇండస్ట్రీని ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే వేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #u. సో రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలుసు. ఆయన మనందరికీ సుపరిచితులే. అండ్ దాంతోపాటు ఆయన మాట్లాడే మాటలు చాలా మనసుకి కొట్టినట్లే ఉంటాయి, చంప మీద కొట్టినట్లే ఉంటాయి ఆయన మాటలు. కానీ అవన్నీ నిజాలే ఆయన మాట్లాడేవి. ఒకప్పుడు ద టాప్ ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్, ఈవెన్ ఎస్ఎస్ రాజమౌళి గారు అయినా సరే, ఎవరైనా సరే రామ్ గోపాల్ వర్మ నా గురువే అని ఏ స్టేజ్ ఎక్కినా చెప్పుకోవాల్సిందే. అటువంటిది ఆయన యొక్క రేంజ్ అనేది. సో అటువంటి రామ్ గోపాల్ వర్మ గారు దురంధర్ 2ని ఇన్స్పిరేషన్గా తీసుకుని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆదర్శంగా తీసుకోవాలి, ఒక దురంధర్ 2 సినిమాని నేర్చుకోవాలి కొంచెమైనా అంటూ ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్, ట్విట్టర్ ప్లాట్ఫామ్ ద్వారా ఆయన అయితే ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఈయన దీంతో ఇంకేం చెప్పారంటే, ఒకవేళ దురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు వసూళ్లను సాధిస్తే సౌత్ సినిమాలు తోక ముడుచుకోవాల్సిందే అని క్లియర్ కట్గా ఆయన ట్వీట్ ద్వారా తెలియపరచడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి తెలుస్తుంది ఏంటంటే, ఈ యొక్క పాయింట్స్ ఆయనైతే ఏం మాట్లాడారు అనే పాయింట్స్ మనం చూసుకున్నట్టయితే, దురంధర్ 2 అంటే ఇటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు తీయండి, ఎప్పుడు పిచ్చి పిచ్చి సినిమాలు కాదు. అసలు రామ్ గోపాల్ వర్మ గారు ఇటువంటి మాటలు మాట్లాడతారంటేనే చాలా షాకింగ్గా. సో దాని తర్వాత మనం చూసుకుంటే, గత ఏడాది ఏదైతే డిసెంబర్లో రిలీజ్ అయిన దురంధర్ 1 సినిమా ఉందో ఆ సినిమా ఆల్రెడీ 1300 కోట్లకు పైగా వసూళ్ళు అయితే సాధించింది. ఇది ఒక పెద్ద రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఫ్రాంచైజ్ సీక్వెల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సీక్వెల్స్ అనే వాటికి మాత్రమే 1500 crores నుంచి 1800 crores వరకు కొంచెం వర్త్ షేర్ కానీ గ్రాస్ కానీ లభించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పార్ట్ 2 అనే ఒక సీక్వెల్ ఏదైతే ఉందో దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఆ పార్ట్ 1ని కూడా రీవాచ్ చేసి ఈ పార్ట్ 2 రిలీజ్ టైంకి అందరూ చూసేస్తూ ఉంటారు. సో ఆ యొక్క ఆనవాయితీ మనం బాహుబలి సిరీస్ నుంచి వస్తూనే ఉన్నాం దీని గురించి. అండ్ బాహుబలి చూసుకుంటే, బాహుబలి పార్ట్ 1 కూడా 500 crores సంపాదిస్తే బాహుబలి 2 మటుకు 1800 crores సంపాదించింది. సో దీని యొక్క డిఫరెన్స్ మనం ఆల్రెడీ చూసాం. అండ్ దాని తర్వాత ఒక స్టాండ్ అలోన్ సినిమా, ఒక బిగ్గెస్ట్ హిట్ పుష్ప 2. సో పుష్ప సిరీస్ చూసుకుంటే పుష్ప 1 వచ్చేసి టోటల్గా 300 crores కలెక్ట్ చేస్తే పుష్ప 2 వచ్చేసి 1800 crores 1900 crores కలెక్ట్ చేసింది. సో ఈ యొక్క డిఫరెన్స్ మనం చూసుకోవచ్చు. 300 ఎక్కడ, 1800 1900 ఎక్కడ, ఆల్మోస్ట్ 1500 to 1600 crores డిఫరెన్స్ ఉంది. అది ఒక పార్ట్ 2 సీక్వెల్కి ఉన్న హైప్. సో ఆ మిత్ని బ్రేక్ చేసింది మళ్ళీ మన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, రెబల్ స్టార్ అండ్ అవర్ డార్లింగ్ ప్రభాస్ గారు విత్ కల్కి 2898 AD అనే సినిమా ద్వారా ఆయన యొక్క రికార్డ్ అండ్ మిత్ని బ్రేక్ చేశారంటే పార్ట్ 1కి పార్ట్ 2కి ఇంత డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అని ఆలోచించారో ఏమో తెలియదు. కానీ ఈ యొక్క 500 నుంచి 1800, 300 నుంచి 1900 చూసిన తర్వాత ఏంటి పార్ట్ 1కి నిజంగా 1000 కూడా రావా అనే మిత్ని బ్రేక్ చేసి 1200 crores కలెక్ట్ చేసింది కల్కి 2898 AD. పార్ట్ 1 1200 కోట్లు కలెక్ట్ చేసిందంటే పార్ట్ 2 ఇంకెంత కలెక్ట్ చేయబోతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఆ యొక్క మిత్ని 1000 crores ప్లస్ కలెక్ట్ చేసి 1200 కోట్లు కలెక్ట్ చేసి ఒక ట్రెండ్ సెట్టింగ్ రికార్డ్ అయితే సెట్ చేసింది. ఆ ట్రెండ్ సెట్టింగ్ రికార్డ్ 2 yearsలోనే బ్రేక్ అయిపోయింది. ఈ దురంధర్ 1 వచ్చేసి 1300 crores కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు. సో పార్ట్ 2 రానుంది. ఈ యొక్క మార్చ్ 19న సినిమా అయితే విడుదల కానుంది. 18న ప్రీమియర్స్ అయితే వేయబోతున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఈ దురంధర్ 2 ఎంత కలెక్ట్ చేస్తుంది? నిజంగా 1500 నుంచి 1800 కోట్ల వరకు, 2000 కోట్ల వరకు ఇది నిజంగా కలెక్ట్ చేస్తే ఇది ఒక పెద్ద విధ్వంసం అయిన సృష్టించడం సాధిస్తుంది అని క్లియర్ కట్గా రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఒక ట్వీట్ ద్వారా అయితే షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ దీంతో పాటు ఆయన ఏం స్టేట్ చేశారంటే, సౌత్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ యొక్క దురంధర్ నుంచి, ఈ యొక్క ఫిలిం మేకర్ ఆదిత్యధర్ దగ్గర నుంచి, ఈ యొక్క రణ్వీర్ సింగ్ దగ్గర నుంచి కొంచెం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే కంటెంట్ ఎలా తీయాలి, ఎంత హుకింగ్గా ఉండాలి, సినిమా ఎంత ట్రెండ్ సెట్టింగ్గా ఉండాలి, సినిమాని చూస్తే ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఫియర్స్నెస్, ఆ యొక్క పౌరుషం అనేది ఇలా చిటికలో పుట్టాలి. అటువంటి సినిమాలు, అటువంటి హుకింగ్ సినిమాలు మీరు అందరూ తీయాలి అంటూ సౌత్ ఇండస్ట్రీ నేర్చుకోవాలి. ఎప్పుడు అల్లాటప్పా సినిమాలు కాదు, ఇటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు మీరు చెయ్యాలి అంటూ రామ్ గోపాల్ వర్మ గారు స్టేట్ చేసిన ఏదైతే ట్వీట్ ఉందో అది ఇప్పుడు వైరల్ అవడమే కాదు పెద్ద సంచలనంగా మారింది. దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే
అటువైపు మనం చూసుకుంటే ఆదిత్య ధర్ గారు కూడా రామ్ గోపాల్ వర్మ గారిని ఒక గురువులా భావిస్తూనే ఈ దురంధర్ 1కి రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఒక రివ్యూని తెలుపుతూ ఆదిత్య ధర్ గారిని ప్రైజ్ చేస్తే ఆదిత్య ధర్ గారు రివీల్ చేసింది ఏంటంటే, సార్ యు ఆర్ లైక్ మై గురు, ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై దురంధర్ అని క్లియర్ కట్ గా ఒక బాలీవుడ్ డైరెక్టర్ మన తెలుగు డైరెక్టర్ ని సలాం కొడుతూ ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, వై నాట్ హీ ఈస్ ద ట్రెండ్ సెట్టర్ ఆఫ్ టాలీవుడ్ ఆర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, ద రామ్ గోపాల్ వర్మ అని అనడంలో ఎందుకు అసంకోచం మనకి అనే పాయింట్ కూడా మనకు అనిపిస్తూనే ఉంటుంది. సో ఇందులో ఎటువంటి క్వశ్చన్ మార్క్ లేదు. కాబట్టి సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ సౌత్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ యొక్క రామ్ గోపాల్ వర్మ గారి ట్వీట్స్ మీద ఎటువంటి రిమార్క్ అనేది చెల్లించబోతున్నారు, ఎటువంటి క్వశ్చన్స్ అయితే వేయబోతున్నారు అనేది ఇంకా ఫ్యూచర్లో మనం చూడాల్సిందే. లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు వేసిన దానికి ప్రతి ఒక్కళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఒక గురువు ఒక స్టూడెంట్స్ని కొట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఎవరు అంత అడ్రస్ చేయరు. దీని మీద మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.